నీ ఇంటికొచ్చి నీ కొడుకు మీద చెయ్యడానికి నేనెవరినని అడుగుతున్నావు కదా, అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నా ఇంటికొచ్చి నా చెల్లెలకి పెళ్లి సంబంధం చూడ్డానికి నువ్వెవరు? నీ కొడుకు మీద చెయ్యి ఎత్తినందుకే నీకంత పొడుచుకొచ్చిందే. మా అమ్మని నువ్వు అమ్మ అని పిలిస్తే నాకెంత రావాలి? నా చెల్లెల్ని చెల్లి అని పిలిస్తే నాకెంత పొడుచుకు రావాలి చెప్పు. చూడు శక్తి, ఆ రోజు మన ఇద్దరం గొడవ పట్టడం వల్ల సింధు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. అలా జరగడానికి నేను కూడా కారణం కాబట్టి సింధు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుందని నేను ఫీల్ అయ్యాను. అలా ఫీల్ అయ్యాను కాబట్టే పెళ్లి కొడుకు తండ్రితో మాట్లాడి సంబంధం కుదుర్చుకుని వచ్చాను. అలా చేసినందుకు నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావని నేను అనుకున్నాను. ఎవడు పడితే వాడు నా చెల్లెలు పెళ్లి చేస్తానంటే నేనెందుకు హ్యాపీగా ఉంటాను? నా చెల్లెలకి నేను లేననుకున్నావా? నా చెల్లికి పెళ్లి చేయడం నాకు చేత కాదనుకున్నావా? అర్థం లేకుండా ఆవేశపడుతున్నావు శక్తి. సింధు నన్ను అన్నయ్యగా గౌరవిస్తోంది. ఉమాదేవి గారు కూడా కొడుగ్గా అభిమానిస్తున్నారు. నన్ను కొడుగ్గా భావిస్తున్నారు కాబట్టి నేను కూడా ఆవిడ్ని అమ్మగా అనుకున్నాను. అదే చెప్తున్నాను నీకో. మా అమ్మ నువ్వు అమ్మ అనుకోవడం ఏంటి? అర్థం కావట్లేదా నీకో? నా ఎదురుగా నా భర్త కాలర్ పట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు? నా భర్త గురించి ఏమనుకుంటున్నావు? మేమందరం ఉన్నాం కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. నా భర్త గురించి ఏం తెలుసు నీకు? తను కోపంగా కళ్ళెర చేసి చూస్తే చచ్చిపోతావు నువ్వు. నా భర్త గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీ కారణంగా నీ చెల్లి పెళ్లి చెడిపోయిందన్న బాధ లేదు నీకు. చెల్లిని పెళ్లి చేయాలన్న బాధ్యత లేదు నీకు. నా భర్త మంచివాడు కాబట్టి నీ చెల్లెల్ని తన చెల్లెలు అనుకొని పెళ్లి చేయాలనుకున్నాడు. నా భర్త సంస్కారంతో పోలిస్తే ఆయన ముందు నిలబడే అర్హత కూడా లేదు నీకు. నా భర్త శాంతంగా మాట్లాడాడు కాబట్టి బ్రతికిపోయావు. నా భర్తకు గాని కోపం వచ్చుంటే ఈ పాటికి నీలాంటి వాళ్ళని 100 మందిని పాతేసుండేవాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.